ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డి ఎవరు? నా డివిజన్లో ఆయనకి ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకు ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జ్గా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? ఫస్ట్ థింగ్, ఎవరికి ఏ ప్రోటోకాల్ ఇన్విటేషన్స్ ఇవ్వలేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా. మీరు జస్ట్ అలంకారం వినండి. మీరు క్వశ్చన్స్ చేశారు, ఆన్సర్ ఇవ్వరండి. అలంకారపల్లిలో మీరు ఒక కార్పొరేటర్గా గెలిచినారు. మీరు కూడా ఉన్న 50 మంది కార్పొరేటర్లలో మీరు కూడా ఒకరు. ఫినిష్ చేయండి. డోంట్ ఇంటరప్ట్ మీ. ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ కడప నియోజకవర్గంలో వచ్చిన కార్పొరేటర్స్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు, ఎందుకు చేశారని కాదు క్వశ్చన్. ఒక్క నిమిషం ఆగండి. మీకు కావాల్సిన సమాధానం నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను. అది వినే వరకు ఓపిక అనేది ఉండాలి మీకు. అర్థమైందా? ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్ వై జెడ్? నన్ను క్వశ్చన్ వేయకండి. రవిరెడ్డి ఎవరో మీరు వెళ్ళి మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ వినండి. నేను రిపీటెడ్లీ ఆస్కింగ్ యూ టు లిసన్. అర్థమైందా? ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు. అందులో మీరు కూడా ఒకరు మాత్రమే. ఫస్ట్ థింగ్ అర్థమైందా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారము ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది. ఎమ్మెల్యేలు వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి 3 కార్పొరేషన్స్ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం. దాని ప్రకారము వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు. అంతే, దానికి ఆన్సర్ అంతే. వాళ్ళెవరు వీళ్ళెవరు? నా కార్పొరేషను. మనమేం కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు. నేను నియోజకవర్గాన్ని సొంతంగా రాయించుకోలేదు. మీరు కార్పొరేషన్ కార్పొరేటర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్లో మీరు పాల్గొవాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటారు. నా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి. మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్లో వేయకండి. కావాలంటే నాతో పక్షాల గురించి మాట్లాడండి, మీకు సమాధానం ఇస్తారు.